హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం మటన్ బోన్ సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇది ఆరోగ్యం కోసం రోగనిరోధక శక్తి అలాగే ఎముకల బలం కూడా ఇస్తుందండి. సో మనకి బాలింతల వాళ్ళకు కూడా పెడతారు. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే మటన్ తీసుకోవాలి, అలాగే వాటిని అయితే ఒక కుక్కర్లో అయితే వేసుకోవాలండి. సో ఇలాగ వేసుకున్న దాంట్లో అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకోవాలి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకోవాలండి. సో ఇందులోనే ముందుగా పేస్ట్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. సో ఇందులోనే మటన్కి తగ్గ వాటర్ కూడా వేసుకొని ఇంకా వీటిని అయితే కలుపుకోవాలండి. సో ఇలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేయాలి. దీన్ని అయితే ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇక మటన్ అయితే ఉడికిందో లేదో చూద్దామండి. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే చూద్దాం ఒకసారి. ఇదైతే ఉడికిపోయింది. ఇక మటన్ అయితే వంపేద్దామండి. సో మటన్ ఒకలాగా అండ్ స్టాక్ కూడా పక్కన పెట్టేద్దాం. సో మనకి ఇది సూప్కి స్టాక్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని అయితే సైడ్లో పెట్టేద్దాం. ఇంకా మరొక బాణీ పెట్టేసి అందులో అయితే ఆయిల్ వేసుకుందామండి. సో ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక ఇందులోనే కొద్దిగా ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన జింజర్ గార్లిక్ కూడా వేసుకోవాలి. సో వీటిని ఇందులోనే మనం కాస్త అయితే ఉప్పు వేసుకుందామండి. సో స్టాక్లో ఇంతకుముందే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకేసుకోవడం అవసరం ఉండదు. సో చూస్తున్నారు కదా, మటన్ స్టాక్ అయితే తీసేస్తున్నాను. ఇంకా మటన్ అయితే ఉంచేసుకుంటున్నాను పక్కన. ఇక ఆనియన్స్ని అయితే ఫ్రై కానివ్వాలండి. సో ఇదంతా హై ఫ్లేమ్లోనే అవుతుంది ఈ ప్రాసెస్. అండ్ చూస్తున్నారు కదా, నేను మటన్ అయితే చిన్నగా నేను మొత్తం తీసేసుకుంటున్నాను పక్కన. ఇవన్నీ ఇలాగ చిన్నగా తీసుకోవడం వల్ల అవి ఇంకా బాగా టేస్ట్గా వస్తుంది. సో ఇంకా ఇందులోనే మనం కొద్దిగా ఫ్రై అయింది ఒక 70% వరకు అంటే ఇంకా అందులోనే నేను ఇంకా మటన్ స్టాక్ అయితే వేసేసుకుంటున్నాను. సో అలాగే మటన్ కూడా వేసేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం అయితే మూత పెట్టేద్దాము. ఇక మనం ఇందులోనే వేయడానికని 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇంక దీన్నైతే కలిపేసుకోవాలి లంప్స్ రాకుండా. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇది ఉడుకుతుంది అంటే ఇంక ఇందులో వేసుకోవచ్చు. సో ఇదైతే ఉడుకుతుంది కదా, ఇంక ఇందులో అయితే ముందుగా కలిపేసుకున్న మనం కార్న్‌ఫ్లోర్ ఉంది కదా, అదైతే వేసేసుకుందామండి. సో ఇలాగ వేసుకోగానే మనం అయితే తిప్పేసుకోవాలి, లేదంటే లోపల లంప్స్ ఫామ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఉండలు రాకుండా ఉండాలంటే ఇలాగ తిప్పేసుకోవాలి అప్పుడే. ఇంకా దీనిపైన నుంచి మన ఇంప్యూరిటీస్ అనేవి తీసేయాలి. సూప్ కదా, సో ఇందులో మనకి ఇంప్యూరిటీస్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం పక్కన తీసేస్తూ ఉండాలి. సో దీనివల్ల మనకి ఇంకా టేస్ట్ అనేది అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగ ఇంకా కలిపేసుకోవాలండి. ఇదైతే ఫైనల్కి వచ్చింది కాబట్టి ఇంకా నేను బ్లాక్ అండ్ వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. సో ఇంతేనండి, చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయితే ప్రిపేర్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇలా తిప్పేసుకోవడమేనండి. సో ఇంతే. అండ్ మనం కార్న్‌ఫ్లోర్ వేసినందుకు ఇది కాస్త దొడ్డుగా కూడా రావాలి. సో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ కొంచెం థిక్‌గా అయితే వచ్చింది మనకు సూప్ లాగా. సో ఇంతేనండి, చాలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా తాగొచ్చు. దగ్గు జలుబు వచ్చినా, మన బాడీలో వేడి కూడా తగ్గింది అన్నప్పుడు, బాడీ వీక్‌గా ఉన్నప్పుడు, డైజెషన్ సరిగా అవ్వట్లేదు అన్నప్పుడు, మనం ఆ కీళ్ళ నొప్పులు కూడా వస్తుంది అన్నప్పుడు వాళ్ళకైతే ఇది ప్రిఫర్ చేయండి సూప్ అనేది. సో చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా, హెల్తీ కూడా అండి. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.